హాయ్ హలో అందరికీ నేను మీ మంతెన శ్రవంతి. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడం చూద్దాం. ఈరోజు మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి మా చెట్లకు ఉన్న మందార పువ్వులు, మందార ఆకులు, గోరింటాకు తీసుకోవడానికి చెట్ల దగ్గరికి వచ్చాను. హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం తీసుకువచ్చిన మందార పువ్వులు, మందార ఆకులు, గోరింటాకు అన్నీ ఒక దానిలో పెట్టుకోవాలి. దాని తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టుకొని పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను నేను 500 ml. దాన్ని పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలి ఆయిల్ని. ఆయిల్ మరుగుతుండగా మందార పువ్వులు ఒక్కొక్కటిగా దానిలో వెయ్యాలి. అవి చిటపడుతూ ఉంటాయి. కొంచెం దూరం జరిగి వేసుకొని కలుపుతూ ఉండాలి. మందార పువ్వులు బ్రౌన్ షేడ్లో వచ్చేదాకా కలపాలి. ఈ ఆయిల్ వలన మనకు హెయిర్ పొడవుగా పెరుగుతుంది. మందార పువ్వులు బ్రౌన్ షేడ్లో రావడానికి 5 నిమిషాల టైం పడుతుంది. అంతవరకు మనం స్టవ్ను సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఆయిల్ని మరిగించుకోవాలి. అవి బ్రౌన్ షేడ్ వచ్చేదాకా మరిగించుకోవాలి. ఈ ఆయిల్ వారానికి 2 సార్లు పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది. వైట్ హెయిర్ బ్లాక్గా మారుతుంది. మందార పూలు బ్రౌన్ షేడ్ వచ్చాక వాటిలో మందార ఆకులు కూడా వేసి కలుపుతూ ఆయిల్ని మరిగించుకోవాలి. మందార పూలు, మందార ఆకులు, గోరింటాకు ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనం హెయిర్ ఆయిల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మందార ఆకులు కూడా 5 నిమిషాలు ఆయిల్లో వేసి మరిగించాలి. అవి మరిగిన తర్వాత గోరింటాకు కూడా వేసి మరొక 5 నిమిషాలు మరిగించుకోవాలి. అవి మొత్తం మరిగి ఆకుల్లోని రసం మొత్తం ఆయిల్లోకి వచ్చేదాకా మరిగించుకోవాలి. మందార పువ్వులు, మందార ఆకులు, గోరింటాకు ఇలా బ్రౌన్ షేడ్ వచ్చాక స్టవ్ బంద్ చేసి మనం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని దానిలో ఇవి మొత్తం వేసి మనం ఆయిల్ మొత్తం వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత మా మమ్మీ మా తమ్ముడికి ఆయిల్ పెట్టింది. వాడేమో జోక్లో ఆడవాళ్ళు పెట్టుకునేది మగవాళ్ళకు పెడుతున్నారు అని చెప్తున్నాడు. ఇలా వడకట్టుకున్న ఆయిల్ని శుభ్రమైన డబ్బాలోకి పోసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. మేమైతే ఇలానే వాడుతున్నాము. చాలా రోజుల సంది హెయిర్ గ్రోత్ కనిపించింది. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.